సే హాయ్ టు ఎవ్రీవన్. సో ఇప్పుడు మనం వచ్చేసి హైదరాబాద్లో కొన్ని ఫ్లైఓవర్స్ ఉంటాయి, పెద్ద మెయిన్ లాంగ్ ఫ్లైఓవర్స్ అనమాట. హైదరాబాద్ సిటీలో అయితే ఉంటాయి ఆ ఫ్లైఓవర్స్. ఇవి వచ్చేసి చాలా లాంగ్ అయితే ఉంటాయి, పొడవుగా అయితే ఉంటాయి. 2 కిలోమీటర్స్, 2.5 కిలోమీటర్స్, 1.5 కిలోమీటర్స్ అలా. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు 4 ఫ్లైఓవర్స్ అయితే చూపిస్తాను. చూడండి, ఈ ఫ్లైఓవర్స్ దగ్గర వచ్చేసి మనకి ఏరియా కూడా చాలా ట్రాఫిక్గా అయితే ఉంటుంది, ఏరియాస్ అన్నీ కూడా. సో వెళ్దాం, చలో. ఇప్పుడు మనం వెళ్ళే ఫ్లైఓవర్ వచ్చేసి జర సైడ్ ఇవ్వండి అయ్యా. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్లైఓవర్ వచ్చేసి మైండ్ స్పేస్ దుర్గం చెరువు ఫ్లైఓవర్ అన్నమాట. ఇది నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనుకుంటా ఈ ఫ్లైఓవర్. నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, నేను నెట్లో కొట్టి చూస్తే కానీ చెప్పలేను. సో ఈ ఫ్లైఓవర్ అయితే చూడండి ఎలా ఉందో. ఈ ఫ్లైఓవర్ పక్కన అయితే మనకు అన్ని బిల్డింగ్స్, చాలా కంపెనీస్ కూడా ఉంటాయన్నమాట. చాలా కంపెనీస్ ఇక్కడ మనకు ఒక లాంగ్లో అయితే ఏఐజీ హాస్పిటల్ కనపడుతుంది. ఇక్కడ చూడండి స్కై సిటీ బిల్డింగ్ కనపడుతుంది. సో ఈ ఫ్లైఓవర్ అంతా కూడా మనం రైడ్ అయితే చేద్దాం, ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాము. సో మేబీ నేను మైక్ వచ్చేసి నా మౌత్ కింద అయితే ఉంది. సో వాయిస్ అయితే బాగానే వినపడుతుంది అనుకుంటున్నా. లాస్ట్ టైం కొన్ని వీడియోస్ చేశాను, దానికి వాయిస్ అనేది ఇట్లా రైడింగ్లో ఉన్నప్పుడు అస్సలు వినపడలేదన్నమాట. సో తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఇది వచ్చేసి మౌరిటెక్ బిల్డింగ్ అన్నమాట. నేను ఇది 2 కిలోమీటర్స్ అన్నాను కదా, ఈ ఫ్లైఓవర్ 2 కిలోమీటర్స్ కంటే ఎక్కువే ఉన్నట్టుందన్నమాట. ఇక్కడ కనపడుతుంది కదా ఈ పెద్ద బిల్డింగ్, ఇది వచ్చేసి డిలైట్. ఈ లెఫ్ట్ సైడ్ అండ్ ఈ రైట్ సైడ్, ఈ 2 సైడ్లు వచ్చేసి డిలైట్ బిల్డింగ్ అనమాట. ఇది చాలా పెద్ద బిల్డింగ్ డిలైట్. మనకి హైదరాబాద్లో డిలైట్ ఆఫీస్ వచ్చేసి ఇదే పెద్దదన్నమాట ఇక్కడ. ఇంకా మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి, ఈ ఫ్లైఓవర్ దిగంగానే ఐకియా అయితే కనబడుతుంది. ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంకో ఫ్లైఓవర్ అయితే ఎక్కుదాము. చలో, మనకి ఇక్కడ లెఫ్ట్ వెళ్తే హైటెక్ సిటీ దుర్గం చెరువు అనమాట. మనం దుర్గం చెరువు ఫ్లైఓవర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసి ఇప్పుడు ఇంకో ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాం అన్నమాట. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి ఇనార్బిట్ మాల్ దుర్గం చెరువు ఫ్లైఓవర్ అన్నమాట. ఇది కూడా మనకి ఆల్మోస్ట్ 1.5-1 కిలోమీటర్ అలా అయితే ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ 4:30 టైం అన్నమాట. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ వచ్చేసి 3:10 టైం. ఈ టైంలో అయితే షూట్ చేస్తున్నా, ఎందుకంటే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది ఈ టైంలో. నార్మల్గా అయితే ట్రాఫిక్ చాలా హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ బిల్డింగ్స్ చూడండి, పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఇదొక ఫ్లైఓవర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా 2 ఫ్లైఓవర్స్ అయితే కవర్ చేస్తాం. ఏంటి, దుర్గం చెరువు ఫ్లైఓవర్ కవర్ చేస్తాం. లైక్ అది వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ అంటాము. మనం ఇందాక ఎక్కిన ఫ్లైఓవర్ చాలా పెద్దది, ఇది వచ్చేసి కొంచెం చిన్నదన్నమాట. సో వెళ్దాం, నెక్స్ట్ ఫ్లైఓవర్స్ కూడా చూద్దాం. ఇది వచ్చేసి ఈ ఫ్లైఓవర్ దిగాక నెక్స్ట్ 2 ఫ్లైఓవర్స్ అయితే ఎక్కుతాము. చూడండి, ఇక్కడ ఇవన్నీ ఆఫీసెస్ చూడండి, ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో. ఇవన్నీ కూడా ఆఫీసెస్ అన్నమాట. ఇందులో ఒక సింగిల్ కంపెనీ అయితే ఉండదు, మల్టిపుల్ కంపెనీస్ అయితే ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. ఇక్కడ మీకు ఈ రైట్ సైడ్ బిల్డింగ్ కనపడుతుంది కదా, ఇందులో వచ్చేసి ఇంటెల్ ఉంది. చూడండి, ఇంటెల్ ఉంది, టీజేఎక్స్ ఉంది. దానిపైన నేను ఇక్కడ రైట్ సైడ్ చూసి ఫ్రంట్ సైడ్ డ్రైవ్ చేయలేకున్నా. సో అలా మల్టిపుల్ కంపెనీస్ అయితే ఉంటాయి. మీకు రైట్ సైడ్ కనపడుతుంది కదా, అది ఐటీసీ కోహినూర్ అన్నమాట. అది చాలా పెద్ద హోటల్. ఈ హోటల్లో పర్ డే స్టే చేయాలరా అంటే మినిమం 15K నుంచి 40-45K వరకు అయితే ఉంటుంది బిల్డింగ్. ఇది వచ్చేసి మనకు ఇనార్బిట్ మాల్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. హైదరాబాద్లో ఇనార్బిట్ మాల్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి నియర్ కేబుల్ బ్రిడ్జ్ సరౌండింగ్స్లో అయితే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ అయితే ఎంటర్ అవుతున్నాము. సో చలో, మీకు కేబుల్ బ్రిడ్జ్ చూద్దాం. మనము చూడండి, కేబుల్ బ్రిడ్జ్, ఇదే కేబుల్ బ్రిడ్జ్ అనమాట. ఆ ఫ్లైఓవర్ అయితే ఎక్కేసాము. ఈ రైట్ సైడ్ చూడండి ఎంత బాగుందో. ఈ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వ్యూ పాయింట్స్ అంతా చూడండి.
నేను వచ్చేసి ఇది చాలా నీట్గా వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తున్నా. ఇది నైట్ టైం అయితే లైటింగ్స్తో ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా తక్కువ లైటింగ్స్ వేస్తున్నారు. ఇప్పుడు మనకి August 15th ఇండిపెండెన్స్ డే లేదా రిపబ్లిక్ డే అలా ఉందిరా అంటే ఇదంతా కూడా ఫ్లాగ్ లైట్స్ వేస్తారనమాట. ఆ ఫ్లాగ్ షేప్ వచ్చేలా లైటింగ్ అంతా కూడా. ఇక్కడ వీళ్ళు ఇంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు. పోలీసులు ఎవరైనా చూసారా అంటే ఫైన్లు వేసేస్తారు. యాక్చువల్గా ఇది నో పార్కింగ్ ఏరియా. మనం బైక్స్ అక్కడ సైడ్ ఎక్కడో పెట్టుకొని ఇదంతా వాక్ చేసుకుంటూ తిరగాలి చూడాలి అనుకుంటే. చూడండి ఇదంతా కేబుల్ బ్రిడ్జే. మనము ఈ కేబుల్ బ్రిడ్జ్ దిగంగానే ఇంకో ఫ్లైఓవర్ అయితే ఎక్కుతాము. అది వచ్చేసి చాలా పెద్ద ఫ్లైఓవర్ అన్నమాట. ఆ ఫ్లైఓవర్ కూడా నేను మీకు వీడియో అయితే తీస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము మాదాపూర్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాము. ఇది వచ్చేసి హైదరాబాద్లో ఈ ఫ్లైఓవర్ పెద్ద ఫ్లైఓవర్ అన్నమాట. లైక్ 3.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనుకుంటా. మేబీ నాకు తెలీదు. నేను ఏం చేస్తానంటే వీడియోలో అప్లోడ్ చేసేటప్పుడు ఇప్పుడు నేను అక్కడ టెక్స్ట్ అయితే టైప్ చేస్తాను గూగుల్లో టైప్ చేసి. సో మీకు ఒక ఐడియా వస్తుంది. క్రాస్ సింబల్ వేసి రాంగ్ అని కరెక్ట్ అయితే నేను అక్కడ టైప్ చేసి అయితే వేస్తాను. ఈ ఫ్లైఓవర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ ఇక్కడైతే ఖాళీ ఉందన్నమాట. నార్మల్గా అయితే చాలా రష్ ఉంటుంది ఇది. ఈ ఫ్లైఓవర్కి రైట్ సైడ్ చూడండి అండ్ లెఫ్ట్ సైడ్ కూడా చూడండి మొత్తం బిల్డింగ్సే ఉంటాయి. ఇక్కడ పబ్స్ కూడా చాలా పబ్లు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి ఈ ప్లేస్ చూడండి, మంచి పార్టీస్ అండ్ చేసుకోవచ్చు. ఇది పబ్ అన్నమాట. అల్లు బేసిన్ పార్క్ ఏదో సంథింగ్ ఉంది. వెళ్దాం ఈ ఫ్లైఓవర్ అంతా కూడా ఒకసారి రైడ్ వేద్దాం ఎలా ఉందో ఫ్లైఓవర్ మొత్తం కూడా. ఇక్కడ రైట్ సైడ్ అయితే బిల్డింగ్స్ చూడండి, అక్కడ జేసీబీ పగలగొడుతుంది. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి ఈ లెఫ్ట్ సైడ్ కన్స్ట్రక్షనే. ఇంకా వచ్చే ఈ 5 yearsలో ఈ ఫ్లైఓవర్స్ పక్కన కూడా పెద్ద పెద్ద బిల్డింగ్సే ఉంటాయన్నమాట. అక్కడ కన్స్ట్రక్షన్, ఇక్కడ కన్స్ట్రక్షన్. అండ్ మనకి ఈ ఏరియా అంతా కూడా ఇక్కడ మనకి చాలా రెస్టారెంట్స్ ఉంటాయి అండ్ మంచి పబ్స్ కూడా ఉంటాయన్నమాట. మీకు ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ దిగంగానే ఒక 2-3 పబ్స్ అయితే చూపిస్తాను. ఈ వీడియోలోనే కనపడతాయి. చూద్దాం ఎలా ఉందో ఫ్లైఓవర్ అయితే. చూడండి మన బండి సౌండ్ వినపడుతుందో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే నేను మైక్ ముందు పెట్టుకున్నాను కదా. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి, ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు ఈ కరాఫా పబ్. అండ్ ఈ పక్క ఇది కూడా డాలీ, ఇది కూడా ఒక పబ్ అన్నమాట. ఈ కరాఫా పబ్లో రీసెంట్గా ఒక ఇన్స్టా రీల్లో నాగ చైతన్య ఫెరారీ కార్లో నుంచి దిగడం రీల్లో ఫేమస్ అయిందన్నమాట.